హాయ్ హలో అందరికీ నమస్కారం. చీర అంటే ఇష్టం ఉండని ఆడవారే ఉండరంటే అతిశయోక్తి కానే కాదు కదా. మరి అలాంటి అందమైన చీరని ఎన్ని రకాలుగా కట్టుకోవచ్చో మనం ప్రతి సెషన్లో కూడా తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇవాళ కూడా 6 Yards Plus ఫౌండర్ మృణాలిని గారు మరిన్ని వెరైటీ ఆఫ్ శారీ డ్రేపింగ్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి అవన్నీ చూసి నేర్చుకుని మీరు ట్రై చేసి ఫ్లాంట్ చేయాలనుకుంటే మిస్ అవ్వకుండా ఈ సెషన్ని ఫాలో అయిపోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ మృణాలిని గారు. హలో అండి. సో హలో అగైన్ యాక్చువల్లీ. అండ్ చాలా వెరైటీ ఆఫ్ స్టైల్స్ని ఎంత సింపుల్గా మనం డ్రేప్ చేసుకోవచ్చు అన్నది చాలా బాగా చూపిస్తున్నారు ఎవ్రీ సెషన్లో. సో అలా ఈసారి ఏం చూడబోతున్నాం వెరైటీగా? సో దిస్ టైమ్ యాక్చువల్లీ నేను కొంచెం ఇంకా సింపుల్గా పెట్టి మనకి ట్రెడిషనల్ ఇండియన్ డ్రేప్స్ ఒక మాట చూపిద్దామని అనుకున్నాను. చూడగానే ఇది ఈ రీజియన్ది అని అర్థమయ్యేవి. సో ఇందులో సింపుల్లే కొన్ని రకాలుగా కొన్ని చూసుండొచ్చు కూడా మీరు. ఓకే. సో ఈ మాట నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆ థీమ్ పెట్టుకుని అన్ని కవర్ చేసేసి ఆల్దో నార్త్ లో పెద్దగా కట్టుకోరు, బట్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ అంటే మోడిఫికేషన్స్. సో వెస్ట్ నుంచి గుజరాతీ డ్రేప్, నార్త్ నుంచి ఒకటి ఉత్తరప్రదేశ్ ది డ్రేప్, ఈస్ట్ నుంచి ఆఫ్ కోర్స్ అందరికి బాగా తెలిసింది బెంగాల్ డ్రేప్, సౌత్ నుంచి మనందరం అంటే జనరలీ సౌత్ చీరలు చూస్తాం కాబట్టి వి థాట్ విల్ డూ కొంచెం డిఫరెంట్ గా. కూర్గ్ అని కర్ణాటకలో రీజియన్ ఉంది, ఓకే, వాళ్ళది ఒక ఇంట్రెస్టింగ్ డ్రేప్ ఉంది. ఐ థాట్ వి కుడ్ ట్రై దట్. వావ్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు ఎవరి కల్చర్ డ్రేప్స్ వాళ్ళు ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో లేదా పక్క కల్చర్లో ఎలాగా కట్టుకుంటున్నారు అన్నది ఫాలో అవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ ఫుడ్ దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా. సో దాట్ వే ఐ థింక్ ఎప్పుడైనా స్పెషల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ ఏం చూపిస్తున్నారు అనేది చెప్పేసేయండి ఒకసారి. రైట్. సో ఫస్ట్ సింప్లెస్ట్, సో బెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. గుజరాత్ డ్రేప్. దీనికి స్టార్టింగ్ చాలా సింపుల్ అండి. లాస్ట్ టైం చూపించినట్టు కింద కుచ్చిళ్ళు అంతా మామూలు చీర కట్టినట్టే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి ఒకవేళ మనం పెట్టికోట్ వేసుకుంటూ ఉంటే టక్ చేస్తాము, లేకపోతే నాట్ వేస్తాము. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం టక్ చేసుకుంటున్నాం ఇందులో పెట్టికోట్ ఉంది కాబట్టి. సో లాస్ట్ టైం చెప్పినట్టుగా మీరు టకింగ్ ఇన్ చాలా ఇంపార్టెంట్. నీట్ గా చేయడం అనేది. టర్న్ సో ఫస్ట్ రౌండ్ కట్టేసాము. నార్మల్ గా మనం బేసిక్ గా శారీ కట్టినప్పుడు ఏం చేస్తామో అదైతే ఫస్ట్ రౌండ్ వేసేసాం. నెక్స్ట్ ఇది అక్కడ టక్ చేయండి. మనకి పళ్ళు ఎంత పొడుగు కావాలి చూసుకోవాలి. ఓకే. సో ఇది తీసి లెంగ్త్ మెజర్ చేసుకోవడం ఇలా చేసుకోవచ్చు అంతే. యాక్చువల్లీ వేసినప్పుడు ముందుకు వస్తుంది. గుజరాతీ పళ్ళు ఇక్కడికి వచ్చి ఆగుతుంది. కొంచెం టకింగ్ కి మీరు అలౌ చేస్తే ఇది సరిపోతుంది. సో ఈ మాత్రం లెంగ్త్ తీసుకుని సో ఇప్పుడు మనకి ఈ లెంగ్త్ కావాలి అంటే టక్ ఎక్కడి నుంచి చేయాలనేది చూసుకోవాలి అంతే. అడ్జస్ట్ ద వేస్ట్. ఇక్కడ కూడా మళ్ళీ ఆ బార్డర్ తిరిగి వచ్చినప్పుడు అందంగా ఉంటుంది. పెట్టి మనం కూర్చోపెట్టి పైకి. ఇప్పుడు మామూలు మన ప్లీట్స్ కుర్చీలు పెట్టుకోవడమే. ఓకే. ఇది మీకు మీ హ్యాండ్ స్పాన్ మీ చెయ్యి ఎంత ఉందో దాన్ని బట్టి. గుజరాతీ స్టైల్ అనేది యాక్చువల్లీ ఇక్కడ కూడా చాలా మంది దాండియా టైంలో అలాగే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఆ ట్రెడిషన్ ఆ స్టైల్లో డ్రెస్అప్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ ఇది ఖచ్చితంగా మనం నేర్చుకుని పెట్టుకోవాలి. సెట్ చేసుకున్నాక టక్ చేసుకుంటాం డైరెక్ట్గా. అది కూడా మీ లెంగ్త్ని బట్టి మీరు ఒకవేళ హీల్స్ వేసుకుంటుంటే అవి ముందే వేసుకోండి. ఇందులో ఏంటంటే మీ డ్రేప్ ఇటువైపు వస్తుంది. సో ఇట్ సైడ్ నీట్గా ఉందా లేదా చూసుకోండి మీరు. ఓకే ఫుల్గా. ఓకే. సో ఇప్పుడు పళ్ళు వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ కమ్స్ అట్ ద బాటమ్. సో వీ స్టార్ట్ ఫ్రమ్ దిస్ సైడ్ అనమాట. అంటే మామూలుగా కూడా మనం ప్లీట్స్ అలాగే పెట్టుకుంటాం శారీ కట్టుకునేటప్పుడు పెట్టుకుంటాము. ఒక్కసారి ఇది రివర్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలని. ఈ చీరలో టాసిల్స్ లేవు కాబట్టి కొంచెం ఛాలెంజ్. పీకో చేసేసుకున్నా టాసిల్స్ పెట్టేసుకున్నా మీకు ఈజీ అవుతుంది. ఒక్కోసారి ముడులు వేసినా కూడా మనకి ఈ
షార్ప్ ఎడ్జ్ అనేది లేకపోతే చాలా వరకు ఈ ప్లీట్స్ పెట్టుకోవడం కొంచెం కష్టమే, బట్ కొన్ని చీరలకు అదే అందం కూడా కాబట్టి తప్పదు. ఎండ్ నుంచి స్టార్ట్ చేసి మనం మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ సో ఇక్కడ మనం అది ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ లెంగ్త్ చూసుకోవాలి. ఇందులో అగైన్ మీరు ఫ్రంట్కి ఎలా ఉన్నాయో అవే 4 ప్లీట్స్ ఫాలో అవుతూ పైకి రావాలి. అండ్ మీకు ఎంత సన్నగా కావాలో అది మీరు చూసుకుని మీ అంతే. మనం మామూలుగా కూడా శారీ కట్టినప్పుడు చూసుకుంటాం కదా, అది పెద్దగా వెడల్పుగా ఉండాలా చిన్నగా ఉండాలా అన్నది అది చూసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఈ బ్యాగ్ లాగా వచ్చేది ఇట్ సైడ్ స్లింగ్ లాగా, ఇందులో అవే ప్లీట్స్ రావడం ముఖ్యం. అవును. తర్వాత ఈ బార్డర్ కనిపించడం ముఖ్యం. ఓకే. సో ఇఫ్ దిస్ ఇస్ క్లియర్, ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ అడ్జస్ట్ చేసుకుంటాం. అగైన్ మనం మామూలు డ్రేప్ చేసినట్టే ఇఫ్ యూ వాంట్ ఇది ఇలా లాగేసి బెల్ట్ కట్టుకోవడం కూడా చేసుకుంటారు. అవును. లేదు యూ వాంట్ ఫుల్లీ కవర్ చేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్లీ. సో ఫస్ట్ది టేక్ ఇట్ అలాంగ్ యువర్ బస్ట్ అండ్ టక్ ఇట్ హియర్. సో ఫస్ట్ ఎడ్జ్ వచ్చేసి మనం ఇలా తీసుకుని దీని వెనకాల టక్ చేసేసుకోవడమే. యూ కెన్ సీ ఇప్పుడు ఈ బార్డర్ మీకు కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, దాని మీద ఇక్కడ డెఫినేషన్ వస్తుంది అంతే దీని నుంచి. ఐ థింక్ మనకి బాగా అలవాటైన చీర కట్టునే కొద్దిగా మనం మార్చి ఇలా ముందుకు తీసుకొచ్చాము అంతే. యాక్చువల్లీ మరీ ఎక్కువ హడావిడి లేదు అండ్ చాలా కష్టపడ్డాము అన్న ఫీలింగ్ కూడా లేకుండా చాలా ఈజీగానే అయిపోతుంది అనిపిస్తుంది. జస్ట్ ఏంటంటే మనం బార్డర్స్ మీద దృష్టి పెట్టాలి, ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుంది, ఇక్కడ ఎంత బాగా వచ్చింది అన్నది చూసుకుంటే సరిపోతుంది అంతే. ఇది ఎలాంటి కట్టు అంటే చూడగానే ఇది గుజరాతీ కట్టు అని అందరికీ పోల్చుకోగలం. అవును అవును. నార్త్ లో పెద్దగా చీర కట్టుకునే ట్రెడిషన్స్ మనకి సౌత్ లో ఉన్నట్టు ఈస్ట్ లో ఉన్నట్టు అన్ని లేవు. బట్ వాట్ ఎవర్ లిటిల్ రీసెర్చ్ మనం ఇప్పుడు మోడర్న్ లైఫ్ లో వేసుకోగలిగినవి ఐ ఫైండ్ ఇదే సిమిలర్ డ్రేప్ ఉంటుంది. బట్ ఉత్తరప్రదేశ్ లో తలమించి తీసుకుంటారు, అది వాళ్ళ కల్చర్ ని బట్టి. వీల్ జస్ట్ షో యూ దట్. ఓకే. మనం ఇది ఇక్కడ నుంచి తీసి టక్ తీసి పళ్ళు కొంచెం పెద్ద చేసుకుంటాము. ఎందుకంటే ఇది తలమించి కూడా రావాలి. అవును. సో ఈ లోపల నుంచి ఒక 2 ప్లీట్స్ నేను తీసేస్తున్నాను. మనం ప్లీట్స్ తీసి కొంచెం ఇక్కడ స్లింగ్ పెరుగుతుంది. అవును. తర్వాత ఇక్కడ ఏదైతే పళ్ళు మనం తీసామో అది నీట్ గా ఒకదాని వెనకాల ఒకటి ఉండేది, అది కొంచెం తీసి ఇప్పుడు తలమించి తీసుకుంటాం అనమాట. సో అలాగా జస్ట్ సో అగైన్ ఇక్కడ ఈ బార్డర్ ఇది ఎలాగైతే పడుతుందో ఈ యాంగిల్ అందం దాని నుంచి వస్తుంది మనకి వెనకాలంతా కూడా. ఇది ఇటు తిరిగి సో ఇటు సైడ్ అంటే యాక్చువల్లీ కల్చరల్గా వాళ్ళకి ఏంటంటే ఇటు సైడ్ మన చేతిలో ఉంది. అవును. కావాల్సినంత ఎంత కప్పుకోవాలి, ఎంత మామూలుగా వదిలేసేయచ్చు పని చేసేటప్పుడు అన్నది ఇది చేతిలో ఉంటుంది. ఇది ఇందాక గుజరాతీ పళ్ళు టక్ చేసాం కదా, అలాగే టక్ చేస్తాము. కాకపోతే వీళ్ళు ఇంకొంచెం వెనక్కి టక్ చేస్తారు. గుజరాతీ పళ్ళు ఏంటంటే మనం సైడ్ కి ఇక్కడే టక్ చేసేసాము, ఇక్కడ దోపేసాం కదా ఎడ్జ్, అది ఇందాక ఇక్కడ దోపాము. ఇది ఇంకొంచెం వెనక్కి తీసి ఈ వెనక్కి దోపుతాం. అదర్ ఎండ్ ఆఫ్ ద వేస్ట్ ఆల్మోస్ట్ మనం ఇటువైపుకి వచ్చేసినట్టుగా ఇక్కడ దోపేసుకుంటున్నాం అన్నమాట. సో ఇది ఈ బార్డర్ మీకు మీ ఫేస్ చుట్టూ ఫ్రేమ్ చేసి దీని చుట్టూ వచ్చి ఇలా. అండ్ వీటన్నిటికీ మంచి బార్డరు మంచి పళ్ళు ఉన్నవైతే మీకు 2 చక్కగా హైలైట్ అవుతాయి.